మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అమెరికాలో ఏదో జరిగితే మన దేశంలో పెట్రోల్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? అమెరికా అంత అప్పుల్లో ఉన్న ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశంగా ఎలా కొనసాగుతుంది? ఒక దేశం తన కరెన్సీని కేవలం కాగితం ముక్కలా కాకుండా ప్రపంచం మొత్తాన్ని శాసించే ఆయుధంగా ఎలా మార్చుకుంది? మన యుఎస్ డాలర్ అనే మాయాజాలం గురించి మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెనుక ఉన్న చీకటి రాజకీయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ప్యాటరీ తెలుగు. 1970లో అమెరికా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అప్పట్లో ప్రపంచంలో ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి చేసే సౌదీ అరేబియాతో ఒక ఒప్పందం చేసుకుంది. అదేంటంటే ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఆయిల్ కొనాలంటే కేవలం అమెరికన్ డాలర్లోనే చెల్లించాలి. దీనికి బదులుగా సౌదీ అరేబియాకు అమెరికా సైనిక రక్షణ ఇస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రతి దేశానికి ఆయిల్ అవసరం. ఆ ఆయిల్ కొనాలంటే వారి దగ్గర డాలర్లు ఉండాలి. అలా ప్రపంచ దేశాలన్నీ తమ సొంత కరెన్సీని పక్కన పెట్టి డాలర్ను పోగేసుకోవడం మొదలుపెట్టాయి. అమెరికాకు కావాల్సినప్పుడు డాలర్ను ప్రింట్ చేసుకుంటుంది, కానీ మనం ఆ డాలర్ల కోసం వస్తువులను అమ్మి కష్టపడాలి. ఇదే అమెరికా బలమైన శక్తికి అసలు కారణం. ఒకవేళ ఏ దేశమైనా మేము డాలర్లో ఆయిల్ అమ్మం, మా సొంత కరెన్సీలో అమ్ముతామని అంటే ఏమవుతుందో తెలుసా? చరిత్రలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మరియు లీబియా అధ్యక్షుడు గడ్డాఫ్ సరిగ్గా ఇదే ప్రయత్నం చేశారు. సద్దాం హుస్సేన్ తన ఆయిల్ యూరోలో అమ్ముతానని ప్రకటించిన కొద్ది కాలానికే ఇరాక్ మీద యుద్ధం జరిగింది. అలాగే గడ్డాఫీ ఆఫ్రికా ఖండానికి ఒక సొంత కరెన్సీ ఉండాలని కలగన్నాడు. కానీ ఆయన అంతం ఎలా జరిగిందో మనందరికీ తెలుసు. ఇది కేవలం యాదృచ్ఛికమని చాలా మంది అనుకుంటారు, కానీ ఆర్థిక నిపుణులు దీన్ని డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం అని పిలుస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. చైనా, రష్యా మరియు భారతదేశం వంటి దేశాలు ఇప్పుడు డాలర్ మీద ఆధారపడటం తగ్గించాలని చూస్తున్నాయి. దీనినే డీ డాలరైజేషన్ అంటారు. భారత్ ఇప్పటికే కొన్ని దేశాలలో రూపాయల్లోనే వ్యాపారం చేస్తుంది. ఒకవేళ ప్రపంచం మొత్తం డాలర్ వాడటం మానేస్తే అమెరికా పరిస్థితి ఏంటి? మన రూపాయి విలువ అప్పుడు పెరుగుతుందా? డీజిల్ కరెన్సీలు ఈ యుద్ధంలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నాయి? భవిష్యత్తులో ప్రపంచాన్ని ఏ దేశం శాసించబోతోంది? ఈ మార్పుల వల్ల సామాన్యుడి జీవితం ఎలా మారబోతుంది అనేది చాలా ఆసక్తికరమైన విషయం. డబ్బు అనేది కేవలం కొనుగోలు శక్తి మాత్రమే కాదు, అది ఒక రాజకీయ ఆయుధం. ఈ యుఎస్ డాలర్ వ్యవస్థ గురించి తెలుసుకోవడం వల్ల ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా దాని వెనుక ఉన్న ఆర్థిక కారణం మీరు సులభంగా అర్థం చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ డాలర్ పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.